నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ4U కార్యక్రమాలు. హెబ్రోన్ గవర్నింగ్ బాడీ మెంబర్, దేవుని హృదయానుసారులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్కు అత్యంత సన్నిహితులు స్వర్గీయ బెన్ రాజ్ ఆకస్మిక మరణానికి ఆచార్య డాక్టర్ మద్దెల ప్రగాఢ సంతాపం. క్రైస్తవ లోకమంతా స్వర్గీయ బెన్ రాజ్ జీవితాన్ని మార్గదర్శకంగా తీసుకోవాలి. హెబ్రోన్ ఫెలోషిప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ జిల్లా కోఆర్డినేటర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్. ధనాపేక్ష, అధికారం, ఆధిపత్యం, స్వప్రయోజనం, పరులను ప్రేమించని తత్వం, పరోపకారం లేని తత్వం, అధికార వ్యామోహం, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, వేషధారణ, భక్తిహీనత, ప్రేమ లేని తత్వం, అవకాశవాదం, వెన్నుపోట్లు, లోభత్వం, పిరికితనం, కామ, క్రోధ, మదాత్సమరులు, లక్షలు కోట్లు కూడబెట్టుకునే తత్వం, త్యాగం అనేది లేకపోవడం, అబద్ధాల జీవితం, చెప్పేదొకటి చేసేదొకటిగా నైజం, మనం అమృతం ఇస్తే బ్రతికి వాళ్ళ అవసరాల కోసం మనకు విషమిచ్చి చంపడానికి కూడా వెనకాడని దుర్మార్గం మొదలైన లక్షణాలు 90% ప్రజ్వరిల్లుతున్న ఈనాటి క్రైస్తవ లోకంలో మంచి మనిషిగా, మానవతామూర్తిగా, ప్రేమమూర్తిగా, స్నేహశీలిగా, పరిశుద్ధత, పరోపకారం, నీతి, యథార్థత, నిజాయితీలు ఆభరణాలుగా కలిగి అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించి నిలిచే పరాక్రమశాలిగా, దేవుని పరిచర్యలో నిరంతర శ్రామికుడిగా, బ్రదర్ స్వర్గీయ భక్త సింగ్కి అత్యంత సన్నిహితులుగా, వారి శిక్షణలో మరియు పర్యవేక్షణలో దేవుని నామాన్ని ధైర్యంగా ప్రకటించి ఎంతో మందిని ప్రభువులోకి రప్పించిన బలశాలి, బల నమ్మకమైన దాసుడా అనే విధంగా అందరికీ ఆమోదయోగ్యుడిగా తన జీవితాన్ని చాలించిన స్వర్గీయ బెన్ రాజ్ ఆ ప్రభువు పిలుపుతో మహిమలోకి వెళ్ళి ఆ ప్రభువు చెంతనే ఉండాడని, వారి నమ్మకమైన విశ్వాస జీవితాన్ని ప్రతి క్రైస్తవుడు మార్గదర్శకంగా తీసుకోవాలని హెబ్రోన్ ఫెలోషిప్ సొసైటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోఆర్డినేటర్, కవి, సినీ గీత రచయిత, గాయకులు, సమాజ సేవకులు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు. 27/2024 నాడు స్వర్గీయ బెన్ రాజ్ అన్న అంత్యక్రియలు హైదరాబాద్లో జరుగుతుండగా తన అత్యంత సన్నిహితుడైన ఆకస్మిక మరణానికి ఆచార్య డాక్టర్ మద్దెల కన్నీరు మున్నీరుగా విలపించారు. సుదీర్ఘకాలంగా కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతూ లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ సాగుతున్న ట్రస్టు, సొసైటీ గొడవల్లో ఇరు వర్గాలను సమాధానపరచడానికి కడదాకా ప్రయత్నించిన వ్యక్తి స్వర్గీయ బెన్ రాజ్ అన్నగారని, కానీ తమ అధికారం, ఆధిపత్యం, ధనాపేక్ష కోసం సమాధాన పడకుండా గవర్నింగ్ బాడీలోని కొందరు స్వార్థపరులు కంకణం కట్టుకున్నారని, తనతో ఎన్నిసార్లు చెప్పుకొని బాధపడ్డారని, ఈ విషయమై యథార్థంగా ప్రశ్నిస్తే ఆ స్వార్థపరులే తనపై ఉక్కుపాదం మోపారు అని, కొన్ని రోజుల పరిచర్యకు దూరంగా ఉండి కన్నీరు కార్చారని, సాత్వికుడిగా, సమాధానం కోరుకునే వ్యక్తిగా, సమన్వయకర్తగా ఉండి ట్రస్టు, సొసైటీ గొడవలకు ఎంతో మనస్తాపం చెంది నలిగిపోయారని, మానసిక వేదనకు గురి అయ్యారని, ఆఖరికి ప్రభువు కొరకు తాను గొప్ప మేధావి, అనుభవజ్ఞుడు, సీనియర్ అయినా కూడా తగ్గించుకొని అవమానాలు పడినా సమాధానంగా పరిచర్య కడదాకా కొనసాగించిన గొప్ప దేవుని హృదయానుసారుడని, వారి మరణం ఈ క్రైస్తవ లోకానికి ఎంతో లోటని, వారి కుటుంబ సభ్యులైన వదినమ్మకు, కుమారులకు, కుమార్తెలకు, అల్లుళ్లకు, కోడళ్లకు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని ఆచార్య డాక్టర్ మద్దెల తెలియజేశారు.